ఈ చింతకాయ తొక్కుతో మా నాయనమ్మ చేసే పద్ధతిలో నేను మీకు ఈ రోజు తయారు చేసి చూపిస్తాను ఈ రెసిపీని. ఇది మా అమ్మ నాకు 2 years బ్యాక్ ఈ చింతకాయ తొక్కు పంపించింది. ఈ చింతకాయ తొక్కులో అమ్మ వాళ్ళు పచ్చిమిరపకాయలు, చింతకాయలు, ఉప్పు వేసి సగం ప్రాసెస్ చేసినదే ఇది. అంటే కచ్చపచ్చగా దంచి పెట్టి మనకు జాడీలో ఎత్తి పెట్టుకుంటే ఎప్పుడైనా మనకు కావాల్సినప్పుడు ఇలా చేసుకోవచ్చని ఇలా చేసి పెట్టుకుంటారు పెద్దవాళ్ళు. ఈ చింతకాయ తొక్కులో ఉండే గింజలు, పుల్లలు, పీచులు అవన్నీ తీసి పక్కన పడేసుకోవాలి. దీనికి ముందుగా కొన్ని పల్లీలు వేయించి పెట్టుకోవాలి. అలాగే కొంచెం పెరుగు, మన కన్సిస్టెన్సీని బట్టి మనం పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో పల్లీలు, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది నిలువ పచ్చడి కాకపోతే మనం ఇప్పుడు పల్లీలు, పెరుగు వేస్తున్నాం కాబట్టి దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో చింతకాయ తొక్కు అలాగే దీనికి సరిపడా పెరుగును వేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు పెట్టుకుందాము. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకు నెల రోజుల దాకా కూడా నిల్వ ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి సూపర్ గా ఉంటుంది. పెరగన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.